ఆయన లేచి నిలబడబోతున్నాడు నీ పక్షముగా. ఆయన అణచబోతున్నాడు, ఆయన తొక్కివేయబోతున్నాడు, ఆయన నీ పక్షముగా యుద్ధము చేయబోతున్నాడు. ఆయనని నా కొరకు నిలబడయ్యా, నా పక్షంగా నిలబడయ్యా, నా పక్షంగా వ్యాజ్యమాడయ్యా, నా పక్షంగా న్యాయం చేయని ఆగడం అనడం ఆపొద్దు. ఎందుకు అంటే ఈ భూమి మీద ఎవ్వరు నీకు న్యాయము చేయలేరు, ఎవరు నీ సమస్యకి పరిష్కారం ఇవ్వలేరు. తాత్కాలికంగా ఇవ్వగలరేమో కానీ శాశ్వతమైన పరిష్కారం ఇవ్వగలిగిన వాడు దేవాది దేవుడు మాత్రమే. భయపడొద్దు. ఎందుకు భయపడుతున్నారు? అల్ప విశ్వాసులారని. తిట్టడం అయితే ఒక తిట్టాడు కానీ తొక్కడం అయితే తొక్కేశాడు. వాళ్ళ మీద లేచేదాన్ని. నిన్ను కూడా నీకు ఇంకా విశ్వాసం లేదు, నువ్వు బలహీనం అంటారు కానీ నిన్ను వదిలిపెట్టాడు. నీ విషయంలో కూడా ప్రతి పోరాటాన్ని అణచబోతున్నాడు, ప్రతి శత్రువుని అణచబోతున్నాడు, ప్రతి బంధకాలు అణచబోతున్నాడు, ప్రతి కీడు అణచబోతున్నాడు, ప్రతి సమస్యని అణిచివేయబోతున్నాడు.